టైమ్స్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కులమత భేదాలు లేకుండా అందరూ ఒక్కటిగా ఉంటూ చక్కటి ఆనందమయ జీవితాన్ని గడపాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన జనసేన కార్పొరేటర్ దాసరి లక్ష్మిని గురువారం రెల్లి రాష్ట్ర నేత సోమి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలోని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆళ్ల హరి మాట్లాడుతూ దాసరి లక్ష్మి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సైతం పట్టుబట్టి 16వ డివిజన్ ను అభివృద్ధి చేశారని కొనియాడారు. స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా నగరాభివృద్ధికి కృషి చేయాలని ఆయన దాసరి లక్ష్మిని కోరారు. జనసేన అని పవన్ కళ్యాణ్ భావజాలాన్ని ప్రజల్లోకి మరింతగా విస్తృతంగా తీసుకుని వెళ్లాలని ఈ సందర్భంగా ఆళ్ల హరి పార్టీ శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర కార్మిక సంఘం నాయకులు సోమి శంకర్రావు, జనసేన నాయకులు మహబూబ్ పాషా, దాసరి వాసు, చెన్నం శ్రీకాంత్, మాడుగుల నరసింహ, కళ్యాణ్ రెల్లి, రాజు, టీఎన్టీయూసీ నాయకులు విజయ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ దుర్గా గారు ఆమె కార్పొరేటర్గా ఎన్నికైన క్షణం నుంచి కూడా ఈ డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పట్టుపట్టి ఆ రోజున కార్పొరేషన్లో పోట్లాడి మా డివిజన్కి రావాల్సిందని చెప్పి, అభివృద్ధి పనులు జరగాల్సిందని చెప్పి ఆ రోజు కానివ్వండి, అలాగే శానిటేషన్ వర్క్ కానివ్వండి, అన్ని దగ్గరుండి చేయించినటువంటి వ్యక్తి. అలాంటిది ఈ రోజున స్టాండింగ్ కమిటీ మెంబర్గా అయినందుకు పెద్దగా అభినందన తెలియజేస్తూ మరిన్ని, ఎందుకంటే స్టాండింగ్ కమిటీ మెంబర్ అనేది మరిన్ని బాధ్యతలు వస్తాయి. అలాగే ఈ ప్రత్యేకించి వార్డుకి ఎక్కువగా నిధులు తెచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ డివిజన్ మరింత అభివృద్ధి చేస్తారని తెలియజేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని, పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని, జనసేన పార్టీ సిద్ధాంతాలని మరింతగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఆయన యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే విధంగా లక్ష్మీ దుర్గా గారు, అలాగే వారి భర్త అయినటువంటి వాసు గారు మరింత కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆ దంపతులకు అభినందన తెలియజేస్తాం.